ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. మత్స్యపు గుమ్మమును హెస్సెనాయ వంశస్థులు కట్టిరి, మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. Nehemiah chapter 3 verse 3. Also the sons of Hassenaah built the fish gate. They laid its beams and hung its doors with its bolts and bars. దేవునికి స్తోత్రాలు. మనం నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం చూస్తున్నాము. నెహెమ్యా గారు ఎప్పుడైతే ఆ యొక్క యెరూషలేము యొక్క గోడలన్నీ కాలిపోయి పగిలిపోయి శిథిలావస్థలో ఉన్నాయని 12 ఆ యొక్క గేట్స్లో 10 గేట్లు పాడైపోయినాయని విన్నప్పుడు ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క రాజుగారి హృదయంలో కటాక్షాన్ని కలిగించి ఆయనకు కావాల్సిన సామాగ్రిని గోడిచ్చి మన నెహెమ్యా గారిని ఆ యొక్క ద్వారాలు కట్టడానికి పంపించినట్టు మనం చూస్తున్నాము. నెహెమ్యా గారిని యెరూషలేము పట్టణం పంపించినట్టు మనం చూస్తున్నాము. ఇక్కడ యెరూషలేము పట్టణంలో నెహెమ్యా గారు మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాము ఆ యొక్క గొర్రెల గేట్ని వాళ్ళు ఆ యొక్క రిపేర్ చేసినట్టు చూస్తున్నాము. గొర్రెల గేట్ అనగానే మనం ఇక్కడ ఆలోచించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసయ్య అన్నారు, నేనే ద్వారాన్ని, నేనే గేట్ కీపర్ని, నేనే గొర్రెల కాపర్ని. యేసయ్య మన మధ్యలో లేకపోతే, యేసయ్య మనతో లేకపోతే మనము గొర్రెలు లేని కాపర్లాగా, చెదిరిపోయిన వారిలాగా ఎటువైపు మనం వెళ్తామో వెళ్ళకుండా తప్పిపోయిన గొర్రెలాగా ఉన్న మనల్ని ఆయన మన పాపాలను క్షమించి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి మనల్ని ఈ రోజున దేవుని సన్నిధానంలో నిలబెట్టి ఆయన ఒక గొర్రె పిల్లగా లోక పాపాలను మోసుకుపోతున్న గొర్రె పిల్లగా ఆయన మరణించి ఆయన మరణంతో సాతాన్ని ఓడించి ఆ యొక్క జయించిన ఆ యొక్క పునరుద్ధాన శక్తిని నీలో నాలో ఉంచి ఈ రోజున రక్షించబడిన వారిగా, అలాగే క్రైస్తవులుగా, అలాగే బోర్న్ అగైన్ క్రిస్టియన్స్గా దేవుడు మన ఏళ్ల చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు, వందనాలు. దాని తర్వాత ఇక్కడ మత్స్యపు గేట్ అంటే ఫిష్ గేట్, చేపల గేటు. దీన్ని మనం చూస్తూ ఉంటుంటే అక్కడ ఆ రోజుల్లో యెరూషలేము పట్టణంలో ఆ యొక్క గేట్ దగ్గర ఎంతోమంది ఆ గలిలయ సముద్రంలో చేపలు పట్టుకొని అక్కడ అమ్ముకుంటా వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళని మనం చూస్తున్నాము. సో కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు ఫిష్ గేట్ అంటూ ఉండేవాళ్ళు. ఈ యొక్క ఫిష్ గేట్ దగ్గరికి మనం వస్తుంటే రక్షణ తర్వాత మనం ఆత్మీయంగా చూస్తూ ఉంటుంటే రక్షణ తర్వాత మన యేసయ్య అన్నారు తన విశ్వాసులతో తన యొక్క ఫాలోవర్స్ అన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-20 వచనాలు, మీరు వెళ్ళి సమస్త లోకానికి సువార్తను ప్రకటించండి. గో అండ్ ప్రీచ్ అండ్ బ్యాప్టైజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసాలు ఇవ్వండి అన్నారు. సో కాబట్టి ఇక్కడ మనము సువార్త చెప్పాలి. మన పొందిన రక్షణని మన వరకే ఉంచుకోవడం కాదు, కానీ ఈ రోజున దేవుడు చేయమన్న కార్యాన్ని యేసయ్య నీకు నాకు బాధ్యతని అప్పగించారు. ఆ యొక్క సువార్త మంచి వార్త, దేవుని గురించిన వార్త, అలాగే దేవుని వాక్యాన్ని, దేవుని వెలుగుని, దేవుని జీవాన్ని, దేవుని రక్షణని, యేసుక్రీస్తు ప్రభు అని ఎప్పుడైతే మనం ఇతరులతో పంచుకుంటామో, మనం సాక్షులుగా ఉంటామో, దాని ద్వారా చీకట్లో ఉన్న వారికి వెలుగును చూపించేవారిగా ఒక దీపస్తంభంగా మనం కూడా ఉండటానికి దేవుడు మనకి ఈ రోజున శాసిస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు, ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, కమాండ్ చేస్తూ ఉన్నారు. వీఆర్ కాల్డ్ ద ఫిషర్స్ ఆఫ్ మ్యాన్. మనల్ని చూడండి, యేసయ్య తను మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, అలాగే మార్కు సువార్త కానీ లూకా సువార్త 5వ అధ్యాయంలో కానీ మనం చూస్తూ ఉంటుంటే ఎప్పుడైతే యేసయ్య తను బోధించడం మొదలేశారో, తన యొక్క మినిస్ట్రీ స్టార్ట్ చేశారో, వెంటనే ఆయన పేతురు గారిని, వారి సహోదరిని, అలాగే ఆ యొక్క శిష్యుల్ని, మిమ్మల్ని నేను, వాళ్ళు చేపలు పట్టుకుంటా ఉన్నప్పుడు యేసయ్య వార్త అన్నారు, నేను మిమ్మల్ని ఫిషర్స్ ఆఫ్ మ్యాన్, మనుషులు పట్టుకునే వారిగా నేను చేస్తానన్నారు. అంటే దేవుని సువార్తను విన్నప్పుడు, దేవుని యొక్క రక్షణలోకి వచ్చినప్పుడు, దేవుని ఆ యొక్క జీవంలో పాలి భాగస్థులు అయినప్పుడు దేవుని గురించి చెప్పాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలని ఎంతో మందికి దాన్ని వివరించి మనం చెప్పినప్పుడు వారు నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి తీసుకురావడానికి సువార్త ఎంతో ముఖ్యమైంది. ఆ రోజుల్లో మనం ఎర్లీ బిలీవర్స్ మనం చూస్తుంటే వాళ్ళు ఎక్కడన్నా ఇవాంజలిజం, ఆ యొక్క సువార్థికులు కానీ, ఆ గాస్పుల్ చెప్పే దగ్గర కానీ, చర్చెస్లో కానీ, ఇళ్లలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క చేప బొమ్మలు వేసుకుంటా ఉండేవాళ్ళు. యు సీ ఆల్వేస్ ఫిష్ యాజ్ ఎ సింబాలిజం ఆఫ్ ఇవాంజలిజం. ఆ యొక్క చేప బొమ్మ మనం చూస్తున్నప్పుడు అక్కడ సువార్త జరుగుతుందని వారు ఆ విధంగా దేవునిలోకి ఎంతో మందిని పిలుస్తూ ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రాలు. సువార్త అని చెప్పి ఆహ్వానిస్తూ ఉండేవాళ్ళు. సో హియర్ వెన్ వి సీ ఫిష్ గేట్ ఆర్ లైక్ 2వ దినవృత్తాంతాలు 33-14 వచనాలు చూస్తుంటే అక్కడ ఫిష్ గేట్ దగ్గర వాళ్ళందరూ కూడా ఆ చేపలు అమ్ముకుంటా సేల్ చేసుకుంటా ఉండేవాళ్ళని చూస్తున్నారు. సో మనకి ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే వీఆర్ సేవ్డ్ అండ్ వీఆర్ సేవ్డ్ టు సర్వ్. మనల్ని దేవుడు రక్షించుకుంది మనం ఇంకొకరిని రక్షించడానికి, ఇంకొకరికి సేవ చేయటానికి. సో కాబట్టి మన యేసయ్య చేసిన కార్యాలను మనం కంటిన్యూ చేయాలి. మీ వరకే సువార్తను దాచిపెట్టుకోవద్దు. ప్లీజ్ షేర్ టు అదర్స్.
ఈ రోజున మీరు వాక్యం వింటున్నారు. మీ వాక్యాన్ని మేము ఎందుకు పంపిస్తున్నాము, ప్రతిరోజు కూడా మీరందరూ వినాలని ఎంతో ఆశతో మా సమయాన్ని ఇచ్చి, మా డబ్బునిచ్చి, అలాగే మాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగిస్తూ మీకోసం మేము ఎంతో కష్టపడి ప్రతిరోజు ఈ ఒక మెసేజ్ మీ దగ్గరికి రావాలంటే ఎన్నో గంటల పని ఉంటుంది. దీని వెనకాల చాలా నిద్ర లేకుండా 4 గంటలప్పుడే ప్రతిరోజు బిడ్డలు లెగిసి దాన్ని ఎడిట్ చేస్తా, అలాగే దాన్ని పంపించడానికి మీకు సమయానికి మీ చేతిలో రావడానికి ఎంత కష్టపడుతున్నారు. దానివల్ల మీరు ఎప్పుడైనా మాకు ఏదైనా సహాయం చేశారా, లేదా ఎప్పుడైనా ఏమైనా మీరు మాకేమైనా పంపించారా, లేదా మేమైనా పంపించమని మిమ్మల్ని అడిగామా? వీ నెవర్ ఆస్క్డ్ ఎనీథింగ్. కానీ ఒక్కటి మాత్రం నేను కోరుకుంటాను, మీరు వినే వాక్యాన్ని దయచేసి 10 మందితో పంచుకోండి. ఇది ఎందుకంటే అది మీకే ఆశీర్వాదకరం అవుద్ది. పరలోక రాజ్యంలో ఎప్పుడైతే ఎన్ని ఆత్మలైతే నువ్వు రక్షిస్తావో, పరలోక రాజ్యంలో దేవుని యొక్క జ్ఞాపకార్థాల పుస్తకంలో నీ పేరుని దేవుడు రాస్తారు. దేవుని దగ్గర నుంచి నువ్వు రివార్డ్ పొందేవారిగా ఉంటావు. కాబట్టి ఇది మనందరి సేవ కాబట్టి మనం మాత్రమే రక్షణలోకి వచ్చి, మనం మాత్రమే నిత్య జీవులోకి వెళ్తాం, మనం మాత్రమే దేవునితో ఉన్నాము, దేవుడు మనల్ని క్షమించారని మనం అనుకోవటం కాదు. కానీ మనకి దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని ఎంతోమందికి మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. అదే మనకి ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వరకు అబ్రహాం గారితో యేసయ్య మాట్లాడింది. కాబట్టి లెట్ us give the gospel to people. People are hungry, people are thirsty, people wants to hear good news. మంచి శుభవార్త వినాలని అందరూ వేచి ఉన్నారు, అందరికీ కావాలి. కానీ దాన్ని అందించే వాళ్ళు ఎవరు? మన రోమాపత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, హూ విల్ టేక్ ద గుడ్ న్యూస్ టు పీపుల్. సువార్తను ప్రకటించే పాదాలు ఎంతో మనోహరమైనవంట, సుందరమైనవి. కాబట్టి ఈ సువార్తను ప్రకటించే పాదాలు సుందరంగా దేవుడు మనకి ఆ యొక్క పరలోక రాజ్యంతో జ్ఞానంతో నింపారు. కాబట్టి మీరు చూస్తున్న దాన్ని ఇంకోళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ ద్వారా ఇంకెంతో మంది షేర్ చేయడానికి మీరు చేయాల్సిన సహాయం, ఈ మాత్రం సహాయం మీరు మాకు చేస్తే మేము చాలా కృతజ్ఞత కలిగి ఉంటాము. ఎందుకంటే దిస్ ఈజ్ ద వర్క్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ us to do. దేవుడు మనల్ని ఈ పని చేయమని చెబుతున్నారు. మీ సహాయం కోసం ఆశిస్తున్నాము. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ ఫిష్ గేట్ లార్డ్. త్రూ ఫిష్ గేట్ వీఆర్ లెర్నింగ్ లార్డ్ ఫాదర్ గాడ్ హౌ ఇంపార్టెంట్ ఈస్ టు స్ప్రెడ్ ద గాస్పుల్ లార్డ్ ఫాదర్ గాడ్. మీ సువార్తను ప్రకటించడం ఎంతో ముఖ్యమని, చీకట్లో ఉన్నవారికి మీ సువార్త మాత్రమే వెలుగునిస్తుందని, అంధకారంలో ఉన్నవారు, బందీలుగా ఉన్నవారిని సువార్త మాత్రమే విడుదల కలుగు చేస్తుందని, అలాగే సువార్తను తీసుకువెళ్లే పాదాలు ఎంత సుందరమని మీరు యెషయా గ్రంథంలో అలాగే రోమా పత్రిక మీరు చెప్పిన విధానంగా నాయనా, మేము విన్న వాక్యాన్ని వినినట్లు ఉండకుండా నాయనా ప్రభా, మేము పొందిన యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని నాయనా ప్రభా, రక్షణ నాయనా ప్రభా, వెలుగును, జీవాన్ని నాయనా ప్రభా, మీ పునరుద్ధాన శక్తిని నాయనా ప్రభా, అద్భుత కార్యాలని నాయనా ప్రభా, నిత్య జీవాన్ని నాయనా ఎంతోమందికి పంచుకుంటానికి ప్రభా మీరు మాకు సహాయం చేస్తూ, ఇది ప్రతి ఒక్క బిడ్డ వినడానికి మీరే కృపను అనుగ్రహించిన నాయనా ప్రభా, ఈ సువార్త ద్వారా నాన్న ఎంతోమంది మీ రాజ్యంలో చేర్చబడటానికి మీరు సహాయం చేసి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.